హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. తన అభిమాన హీరో బర్త్డే కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్కు ఇప్పుడు గుడ్ న్యూస్. మే 20 తారక్ బర్త్డే రోజు 1 కాదు 2 కాదు ఏకంగా 4 సర్ప్రైజులు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ నుంచి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో పాటు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ అండ్ ఈ అప్డేట్తో పాటే మరికొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయట. ముఖ్యంగా దేవర 2 విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇన్సైట్ టాక్. నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సవాలు విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం కావడానికి ప్రతిపక్షాలే కారణమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పట్టారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను తాకట్టు పెట్టద్దని కోరుతూ దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికి సొంత ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపేయాలంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపైనే తాజాగా నాగబాబు ప్రకాష్ రాజ్కు కౌంటర్ ఇచ్చారు. రాముడిని తక్కువ చేసి మాట్లాడడం ధైర్యం అనుకుంటే అది పొరపాటని, అది కేవలం అహంకారం, అజ్ఞానం మాత్రమేనని నాగబాబు ట్వీట్ చేశారు. రామనామాన్ని ఎగతాళి చేసేవారు తమని తాము నాశనం చేసుకుంటారు తప్ప సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరన్నారు. అంతేకాదు రాముడిపై విషం చిమ్మే వారికి, చరిత్రలో అధర్మం వైపు నిలిచిన వారికి పట్టిన గతే పడుతుందని నాగబాబు హెచ్చరించారు. తన తల్లి అంత్యక్రియలను క్రైస్తవ పద్ధతిలో నిర్వహించిన ప్రకాష్ రాజ్ సనాతన ధర్మాన్ని విమర్శించడం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శౌర్య 2వ సినిమా ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండతో అయిన ఓ హై రేంజ్ ఎమోషనల్ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చింది. మై నెక్స్ట్ మూవీ అంటూ విజయ్ స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇక విజయ్ వైఫ్ రష్మిక మందన ప్రధాన పాత్రలో వస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా మైసా. దీనికోసం ఫిజికల్గా చాలా కష్టపడుతున్నారు రష్మిక. ఈ సినిమాలోనే యాక్షన్ సీన్స్ కోసం ఆమె ప్రస్తుతం బ్యాంకాక్లో శిక్షణ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడివిశేష్ హీరోగా నటించిన డెకాయిడ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతాం. ఈ సినిమా విడుదలై మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు నిర్మాతలు తెలిపారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి శేష్ స్వయంగా కథా, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి షూటింగ్ గత నెల రోజులుగా హైదరాబాద్లోనే జరుగుతాం. ఓ పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ సమ్మర్ బ్రేక్ తీసుకొనుంది. చిన్న విరామం తర్వాత జూన్ నుంచి షూటింగ్ మళ్ళీ ప్రారంభం కానుంది. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి పక్కా ప్లాన్తో ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రకాష్ రాజ్ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. భాషకు లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు విజయ్ ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా అంటూ సూటి ప్రశ్న విసిరారు ప్రకాష్ రాజ్. అంతేకాదు నటుడి కోసం థియేటర్స్లో ఈలలు వేయడం వేరని, దేశ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టడం వేరని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పళనిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికలను 3 నమూనాలుగా వర్గీకరిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మొదటి మోడల్ ద్రావిడ మోడల్ అని, అది విద్యను అందించే, భాషను రక్షించే, గౌరవాన్ని కాపాడే మోడల్ అని ఆయన కొనియాడారు. రెండో మోడల్ అడిమై అంటే బానిస మోడల్ అని, ఇది తమిళుల ఆత్మగౌరవాన్ని మోడీ పాదాల చెంత పెట్టే మోడల్ అని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వస్తే తమిళనాడుకు తీరని అన్యాయం జరుగుతుందని, దానికి ఈ బానిస మోడల్ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఇక మూడో మోడల్ సినిమా మోడల్ అని విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజనీర్, చివరికి ముఖ్యమంత్రి అయిపోవచ్చని, అయితే రియాలిటీ వేరంటూ ఎద్దేవా చేశారు ప్రకాష్ రాజ్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాలో షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న న్యూస్ నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. అయితే ఈ వార్తను చిత్ర యూనిట్ ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమీర్ ఖాన్ దంగల్ తర్వాత మరోసారి బయోగ్రాఫికల్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది. భారత్ పే ఫౌండర్ ఆష్నీర్ గ్రోవర్ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో అమీర్ లీడ్ రోల్లో నటిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.